ఎక్కడికి వెళ్ళావురా? చెప్పాను కదన్నయ్య, చిన్న సెటప్ ఉందని అది చేసుకొని వచ్చాను. సరే కానీ చేతిలో ఈ బాటిల్ ఏంటి? అబ్బా, అడిగింది ఎన్నిసార్లు అడుగుతావు? ఆల్రెడీ ఇంటి దగ్గర చెప్పాను కదా, అసలే వేసవి కాలం, రాత్రి దాహం వేస్తే చల్లగా ఉంటుందని మజ్జిగ తీసుకొచ్చాను. మజ్జిగ అయితే ఇంట్లో నుంచే తీసుకురావచ్చు కదరా, ఎక్కడికో వెళ్ళి తెచ్చుకోవడం ఎందుకు? మజ్జిగ కాదు కళ్ళని తెలిస్తే ఇప్పుడు నువ్వు నన్ను కుళ్ళపొడి చేస్తావు నాకు తెలుసు. అందుకే రాత్రి నువ్వు తాగాక పొద్దునే చెప్తావని ఇలా నాటకం ఆడుతున్నాను. అడుగుతుంటే ఆ చూపేంట్రా? నీకు మజ్జిగ కావాలా, నేను ఎక్కడి నుంచి తీసుకొచ్చానో కావాలా? తమరు ఏం చేసినా వెరైటీగా చేయాలని ఆలోచిస్తూ ఏదేదో చేసేస్తుంటారు కదా, అందుకే లేనిపోని టెన్షన్స్ ఎందుకని అడిగా. చూడు మిస్టర్, నువ్వు కూల్గా ఉంటావు, చూడడానికి స్మార్ట్గా కనపడతావు, కానీ నీకు నాలాంటి ఐడియాస్ పొరపాటును కూడా రావు. నేను ట్రెండీగా ఉంటాను, ఏదైనా వెరైటీగా ఆలోచిస్తాను. ఇలాంటి ఆలోచనలు చేసే చాలాసార్లు ఇరుక్కుపోయారు తమరు. అప్పుడు కాపాడింది మనమే. నేనేం చేసినా లోక్ కళ్యాణం కోసమే చేస్తాను. ఆ పుణ్యం నీకు రావడం కోసం నువ్వు నాకు హెల్ప్ చేస్తుంటావు. బా, ఇలాంటి ఓవరాక్షన్స్ అస్సలు చేయకురా. ఎవరో ఒకరి చేతిలో నీకు పెళ్ళి అవుతుంది. వేసిన సెటర్లు చాలు, వెళ్దామా భార్గవ రామా? పదా. ఓకే కమాన్ పదా. ఏదో జంతువు వస్తున్నట్టుందా? నాకు భయంగా ఉందన్నయ్య. నువ్వు ఆగరా. వీళ్ళ చెప్తాను సంగతి. నువ్వా? 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 అసలేం నువ్వు ఎప్పుడు ఇంట్లో ఉండవా? ఎక్కడో చోట తిరుగుతూనే ఉంటావా? ఆ మాట మీరు ఇంట్లో ఉండి అడిగితే బాగుంటుంది. ఇలా మీరు కూడా దారిలో ఎదురై నన్ను అడిగితే చిరాగ్గా ఉంటుంది. మేము మగపిల్లలం, ఎప్పుడైనా ఎక్కడైనా తిరగచ్చు. నువ్వు ఆడపిల్లవి. ఆడపిల్ల ఇంటి గడప చాటు నుంచి కూడా బయటికి తొంగి చూడకూడదని మా ఓల్డ్ జనరేషన్ ఎప్పుడో చెప్పింది. అవన్నీ అప్పటి విషయాలు. ఇప్పుడు మేం కూడా ఆకాశంలో సగం. ఎనీ ప్లేస్ ఎనీ టైం మేం కూడా వెళ్ళొచ్చు. పొగరికి ఏం తక్కువ లేదు. మీలాంటి వాళ్ళతో మాట్లాడినప్పుడు ఆ మాత్రం పొగరు ఉండకపోతే సమాధానం చెప్పలేదు. ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు నీలాంటి వాళ్ళు ఎదురొస్తే చిరాకు నాకు. ఈ టైంలో ఏంటో అంత గొప్ప పని పెట్టుకుని వెళ్తున్నారు. మేము ఈ రోజు మా తోటకి కాపలా కాయడానికి వెళ్తున్నాం. నేను మాత్రం మామిడి చెట్టుకున్న కాయలు తీసుకెళ్లిపోవటానికి వెళ్తున్నాను అనుకున్నారా? నేను మా తోటని కాపలా కాయడానికి వెళ్తున్నాను. ఆడపిల్ల నువ్వు కాపలా. నాకున్న ధైర్యంలో సగం కూడా మీకు లేదు. మీరే వెళ్ళగలేంది, నేను వెళ్తే తప్పేంటి? ఈ పొగర తగ్గించుకుంటే మంచిది. నాకు చెప్పడం ఎందుకు, మీరు చేస్తే సరిపోతుంది కదా. అంటే ఏంటి? నాకు పొగరనా నీ ఉద్దేశం? నేను అద్దం లాంటి దాన్ని, ఎవరికి ఏదుంటే అదే కనిపిస్తుంది. అసలు నిన్ను ఎందుకు శివంగి గురించి తెలిసి కూడా మాటకు మాట్లాడతావు? నువ్వు ఒకటన్నా వరకు తను 10 ఉంటుంది. ఇద్దరు శాంతి ఒప్పందం చేసుకుని ఎవరి తోటకు వెళ్ళాలంటే మంచిదే. ఎదురొచ్చింది తను, ఎదిరించింది తను. తన్నే సారీ చెప్పమని చెప్పు, నేను వదిలేస్తాను. అబ్బా, తెలివిగా మాట్లాడితే తెలుసుకోలేనంత తెలివి తక్కువ వాళ్ళెవరు లేరు. ఫస్ట్ తనే సారీ చెప్పాలి. హలో భార్గవ్ ఇక్కడ. మా వంశంలో క్షమించడమే తప్ప క్షమాపణ చెప్పే అలవాటు మాకు లేదు. తప్పు చేయనంత వరకు ఎవ్వరూ క్షమాపణలు చెప్పక్కర్లేదు. ఇలా తలతిక్కగా మాట్లాడితే ఎవరైనా సరే సారీ చెప్పాల్సిందే. చూడు జానకి, అనవసరంగా నన్ను రెచ్చగొట్టకు. నా కోపం వస్తే నేను అసలు మనిషినే కాను. ఇప్పుడు మాత్రం మనిషిని ఎవరైనా అన్నారా? చూడరా ఎలా మాట్లాడుతుందో. జానకి, నీకు దండం పెడతాను, వాడిని రెచ్చగొట్టుకు. ఎందుకు వాడితో గొడవ పడతావు? ఆడి బదులు నేను సారీ చెప్తాను. సారీ సారీ. తప్పు చేసింది మీ అన్నయ్య అయితే నువ్వెందుకు సారీ చెప్తున్నావు? నువ్వెందుకురా సారీ చెప్తున్నావు? అది కాదన్నయ్య. చూసావా తను చెప్పని ఇంకొకరిని చెప్పనివ్వడు. పొగరు పొగరు గురించి నువ్వే చెప్పాలి మరి. పిచ్చి పిచ్చిగా మాట్లాడమంటే ఊరుకునేది లేదు. ఏం చేస్తావు? శాంతి 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 శాంతి. సర్లే కానీ ఆ బాటిల్ ఏంటి? అసలే వేసవకాలం కదా, రాత్రి దాహం వేస్తే చల్లగా తాగొచ్చని మజ్జిగ తెచ్చుకున్నాను. మీ అన్నయ్యతో వాదించి వాదించి నాకు దాహం వేస్తుంది. ధర్మం చేశాను అనుకో.
ఎంత పుల్లగా ఉంది అంటే బాటిల్ లాక్కొని తాగిందే కాక మళ్ళీ పుల్లగా ఉంది చేదుగా ఉందని వంకలు పెడతావా? అయినా మా తమ్ముడు తీసుకొచ్చింది నువ్వు తాగడం ఏంటి? నేను ఒకటనుకొని తెస్తే మీరు ఇద్దరు చెరిసగం తాగేశారు, ఇంకా నాకేం మిగిలింది? పక్కరా ఖాళీ బాటిల్. అసలు తోటకు వెళ్తున్నావు, దెయ్యాల చుట్టూ దాటుకుని వెళ్ళాలంటే భయం పోవడానికి నేను తెచ్చుకున్న కళ్ళుని పోటీ పడి మీరిద్దరూ ఖాళీ చేశారు. సరే సరే, మీరిద్దరు కాపలాకి వెళ్ళండి, నేను ఇంటికి పోతాను. అదేంట్రా నన్ను రెచ్చగొట్టేసి నువ్వు వెళ్ళిపోతానంటావేంటి? తెచ్చిన బాటిల్ మీరు ఖాళీ చేశాక నేను ఎలా ఉంటాను? మీరు ఆడవండి, నేను వెళ్ళి ఇంకో బాటిల్ తీసుకొస్తా. రైట్ ఆచు. చూసావా, మీ తమ్ముడు కూడా నీతో ఉండట్లేదు, అది తమరి టాలెంట్. అనవసరంగా నీతో గొడవ పడ్డం ఎందుకని వాడు వెళ్ళిపోయాడు. ఇదంతా నీ వాళ్ళే. ఈ తోటలో ఒంటరిగా ఉంటే బోర్ కొడుతుంది. సరదాగా మాట్లాడదామంటే బుజ్జిగాడు కూడా పారిపోయాడు. ఇప్పుడు ఏం చేయాలి? పాటలు వింటే టైం పాస్ అవుతుంది. నా గొంతు శృతిలోనా, నా గుండె లయలోనా, పాడవే పాడవే కోయిలా, పాడుతూ పరవశించు జన్మ జన్మలా. నా గొంతు శృతిలోనా, నా గుండె లయలోనా, పాడవే పాడవే కోయిలా, పాడుతూ పరవశించు జన్మ జన్మలా. నా గొంతు శృతిలోనా, నా గుండె లయలోనా. రంగయ్య, అమ్మా. అదేంటి రంగయ్య, పాలేరు లేరు, తోటకి వెళ్తానన్నావు కదా, ఇంకా వెళ్ళలేదా? నేను బయలుదేరేటప్పుడు భార్గవ్ బాబు అభిబాబు ఆపి మేము వెళ్తామని చెప్పి నన్ను ఉండిపోమన్నారమ్మా. ఏంటి, వాళ్ళిద్దరూ తోటకి వెళ్తానన్నారా? సిటీలో పెరిగొచ్చిన వాళ్ళు, వాళ్ళకి తోట గురించి ఏం తెలుస్తుంది? సరదాగా వెళ్తాము అంటే నువ్వు పంపించడమేనా? నాతో ఒక మాట చెప్పాలి కదా. నేను చెప్పానమ్మా, కానీ అభిబాబు వినకుండా మనం వెళ్దామని భార్గవ్ బాబును కూడా బలవంత పెట్టాడు. దాంతో అన్నదమ్ములిద్దరూ వెళ్తామన్నారు. సరే అని ఇద్దరూ ఉన్నారు కదా అని నేను సరే అన్నానమ్మా. ఇద్దరూ కలిసే వెళ్లారు కదా, పోనీలే, వాళ్ళకి సరదాగా ఉంటుంది. జాగ్రత్తగా ఉండమని చెప్పావు కదా. చెప్పానమ్మా. ఆ టార్చ్ లైట్ ఇచ్చావా? ఇచ్చానమ్మా. అభి, అత్తయ్య, మీరు తోటకెళ్ళారని రంగయ్య ఇప్పుడే చెప్తున్నాడు. అత్తయ్య, అది తోటకి వెళ్ళాలనుకున్నాం కానీ అక్కడి దాకా వెళ్ళలేదు. కానీ అన్నయ్య అక్కడే ఉన్నాడు, నేను వచ్చేసాను. అదేంటి, మీరిద్దరూ ఉన్నారు కదా అని నేను సరే అనుకున్నాను. అన్నయ్యను వదిలేసి నువ్వొక్కడివే రావడమేంటి? అసలు భార్గవ్ ఒక్కడే అక్కడ ఉండడం ఏంటి? వాడు కళ్ళు తాగాడు, కోతిలా గెంతుతున్నాడని అత్తకి నేను ఎలా చెప్పాలి? అభి, అడుగుతోంది నిన్నే, మాట్లాడవేంటి? అది ఏదో తోట అంటే సరదాగా ఉంటుందేమోనని అన్నయ్యని వెళ్దామని నేనే అన్నానత్త. కానీ తీరా అక్కడికి వెళ్ళాక ఆ చీకట్లో ఉండాలంటే భయం వేసింది. అన్నయ్య ఒక్కడే ఉంటానన్నాడు, అందుకే నేను వచ్చేసాను. అంత పెద్ద తోటలో భార్గవ్ ఒక్కడే ఎలా ఉంటాడు? రంగయ్య, నువ్వు వెళ్ళి భార్గవ్ని తీసుకొచ్చేసే. సరేనమ్మా. రంగయ్య, రంగయ్య వాడుంటాడులే, నువ్వేం వెళ్ళక్కర్లేదు. అభి,
మీకు ఊహ తెలిసే సమయానికి మీరిక్కడి నుంచి సిటీకి వెళ్ళిపోయారు. మళ్ళీ ఇన్నేళ్ల తర్వాత ఇక్కడికొచ్చారు. ఇద్దరూ కలిసుంటే ఒకరికొకరు సాయంగా ఉంటారు అనుకునేదాన్ని. కానీ వాణ్ణొక్కడినే అలా తోటలో ఉంచడం మంచిది కాదు. రంగయ్య, వెళ్ళి భార్గవం తీసుకురా. అలాగే అమ్మా. వెళ్ళు. ఇప్పుడు రంగయ్య తోటకెళ్తే అన్నయ్య కళ్ళు తాగాడని తెలుస్తుంది. సరే, ఏం చేస్తాం? రేపు ఏం జరుగుతుందో రేపు చూసుకుందాం. ఇక్కడ ఉన్నది భార్గవ్, బొబ్బిలి భార్గవరా. నాకు తెలియకుండా మా తోటలో నుంచి కాయలు ఎవర్రా తీసుకెళ్లేది? నా కన్ను కప్పి ఎవడ తీసుకెళ్ళాడురా. పుట్టు మచ్చ, నా ఊహ సుందరి పుట్టు మచ్చ. గంధర్వలోకాల సౌందర్య రాగాని పట్టీలు అంటే అంటే నా ఊహ సుందర అన్నమాట. ఆనంద క్షేత్రాల పరంజి పుష్పానివో, అందాల ఆలయంలో ప్రాణ శిల్పానివో, రే ఎవరాది? ఊగేటి ఊగేటి మేఘమాలవో. అమ్మ దొంగ, ఇన్ని రోజులు నా కల్లోకొచ్చి నీ మొహాన్ని నాకు చూపించకుండా ఎప్పుడు అడిగినా సరే ఏదో ఒక వంక పెట్టి పారిపోయావు. ఈరోజు ఎక్కడికి పారిపోతావమ్మా? నాకు దొరికావు. ఇది కల కాదు, నిజమే. నువ్వు మా ఊళ్ళోనే ఉన్నావని నాకు ఎప్పుడో తెలుసు. ఇప్పుడు నిన్ను పట్టుకొని నా కలలోకి ఎందుకు వస్తున్నావు, ఎందుకు అలా డిస్టర్బ్ చేస్తున్నావు అని నిన్ను అడుగుతా. నా ఊహ సుందరి, నా ఊహ సుందరి, నా ఊహ సుందరి. అందాల ఓ ముద్దు గుమ్మ, గుండె గీసుకున్నదే నీ బొమ్మ. ప్రాణమల్లే నాకు తోడు వస్తే నీకు రాసిస్తా ప్రతి ఒక్క జన్మ. నువ్వంటే చచ్చేంత ప్రేమ అది మాటల్లో చెప్పలేనమ్మా. నీ జంట కోసం చితిమంట దాకా అడుగుల్లో అడుగేస్తానమ్మా. ముసి ముసి నవ్వుల్లో ముత్యాలు ఒలుకంగా, ముసి ముసి నవ్వుల్లో ముత్యాలు ఒలుకంగా. తొలిసారి నీ చూపు తను వారదాకంగా పొంగిందే నాలో నీ పచ్చి ప్రేమల గంగా. కలలోనే కాదు, కళ్ళ ముందు కూడా నువ్వు కనికట్టు చేస్తావన్నమాట. ఇప్పుడే అక్కడ కనిపించావు, అప్పుడే ఇక్కడికి వచ్చేసావు. నువ్వు నీడి పిల్లలాగా వెళ్ళిపోతే నేను చంటి పిల్లలాగా ఏడుస్తూ అక్కడే ఉండిపోతాననుకున్నావా? నెవర్. నీ ఫేస్ నేను చూస్తాను. నా కలలోకి ఎందుకు వస్తున్నావని ఫేస్ టు ఫేస్ అడిగేస్తాను. అడిగేస్తాను. వచ్చేస్తున్నా, వచ్చేస్తున్నా, వచ్చేస్తున్నా. అయ్యో, ఆహా నా ఊహా సుందరి, నేను నిన్ను చూడ్డానికి వస్తే నువ్వు శూన్యంలాగా చూస్తావేంటి? నువ్వు నా కల్లోకి వస్తే నేను నీ కళ్ళ ముందుకొచ్చాను, నా వైపు చూడాలి కదా. ఏంటమ్మా నేను ఇంతలా మాట్లాడుతున్నా కనీసం నువ్వు ఒక్క మాట కూడా మాట్లాడడం లేదు. నువ్వు కల్లోనే తప్ప మామూలుగా మాట్లాడవా? నువ్వు
నేనంటే దెయ్యాన్ని చూసి భయపడ్డాను, నువ్వెందుకు భయపడ్డావు? భూతం వచ్చి దయ్యాన్ని చూస్తే భయపడదా ఏంటి? అంటే నేను భూతానా? నువ్వు నన్ను దయ్యం ఉన్నప్పుడు నేను నిన్ను భూతం అంటాను, తప్పేముంది? నేను ఇదో గొడవ పడ్డానికి అది ఇక్కడికి వచ్చింది, నా ఊహా సుందరిని చూడ్డానికి. నీకు ఊహే ఉండదు, అందులో సుందరి కూడానా? పిచ్చి బాగా ముదిరినట్టుంది, వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకోపా. జానకి, నువ్వు మాట్లాడుతుంది భార్గవ్తో. దేవుడిచ్చిన కళ్ళు నాకు దీపాల్లా కనపడుతున్నాయి. నువ్వు భార్గవ్ అని నాకు తెలుసు, నాతో గొడవ పడే పొగరబోతు అని కూడా తెలుసు. అదేంటి ఇప్పుడు? నీతో నాకేంటి? చెప్పాను కదా, నా ఊహా సుందరిని చూసుకోవడానికి నేను వచ్చాను. నా ఊహా సుందరిని చూడాలి. ఈ చీకట్లో చెట్లు దయ్యాలా కనపడుతున్నా, అందులో నీకు ఊహా సుందరి కనపడిందా? ఎక్కడ బాబు? ఏంటలా చూస్తున్నావు? ఒళ్ళు ఎలా ఉంది? రోజు జిమ్ చేస్తున్నాను కదా, బాగా స్ట్రాంగ్గా ఉంది. ఏయ్, పిచ్చి పిచ్చి వేషాలు వేసావంటే నా సంగతి తెలుసు కదా. నా పేరు జానకి. సరదాగా ఉంటే స్నేహంగా ఉంటాను, ఏదో వేషాలు వేస్తే శివంగులు మారిపోతాను. తోలు ఉంచి వడియాలారబెట్టినట్టు ఆరబెట్టేస్తాను. అబ్బో, నువ్వు పెద్ద ఐశ్వర్యరాయివి, నిన్నే చూడాలి మరి. నిన్నే ఎవడు చూస్తాడు? ఏయ్, 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 ఏయ్. ఏయ్, ఏంటి చూస్తున్నావు? ఇంతవరకు ఇక్కడ నువ్వే ఉన్నావా? ఇంకెవరైనా ఉన్నారా? ఉన్నారు. ఉన్నారా? ఇప్పటి వరకు ఇక్కడే ఉన్నారు, ఇప్పుడే అటు పక్కకెళ్ళారు. ఎటు ఎటు? అటు. ఆట? నా కల్లో కనిపించే ఆ దేవతకి కళ్ళ ముందు ఈ దెయ్యానికి పోలికేంటా అనుకున్నాను. నిన్ను చూస్తే పగలు కూడా పిల్లలు జడుచుకొని చస్తారు. తను ఈ భూమి మీద ఉన్న దేవతలా ఉంటుంది, నువ్వు మర్రి చెట్టు మీద దెయ్యంలా ఉంటావా? సర్లే, ముందు నా సుందరి ఎక్కడికి వెళ్ళిందో చెప్పవా? బాగా ఎక్కువ చేస్తున్నావు. నీకు నీ సుందరిని చూపించాలి కదా, పాద చూపిస్తాను. అలాని ఏ గోయిలను తోసేసి నా మీద మట్టి కప్పేవు కదా. అబ్బో, తమరు ధైర్యవంతులు కదా. మరి నేను పిలిస్తే అంతలు ఎందుకు భయపడుతున్నారు? ఏదో ఊహా ఊహా అంటూ ఎందక్కడి నుంచి నువ్వు బుర్ర తింటున్నావు కదా. నా చుట్టూ తిరగటం మానేస్తే నేను తనని నీకు చూపిస్తా. పద. నిజంగా చూపిస్తావా? మాట అంటే మాట. ఈ చుట్టుపక్కల అంతకన్నా అందంగా ఎవ్వరూ ఉండరు. అదే నాకు కావాలి, ఎందుకంటే తన మనసుకి అలాగే కనిపించింది. మనసుకేంటి, కళ్ళ ముందు కూడా అలాగే కనిపిస్తుంది. ఆ రూపాన్ని చూశాక 2 రోజులు నిద్రపోవు తెలుసా? అబ్బో పర్లేదే, ఒక ఆడపిల్లకి ఇంకో ఆడపిల్ల నచ్చదు అని మా తమ్ముడు చెప్తూ ఉంటాడు, కానీ నువ్వు మెచ్చుకుంటున్నావంటే యు ఆర్ గ్రేట్. పోనీలే, నీ ఊహా సుందరి కోసం అయినా నేను గ్రేట్ అని ఒప్పుకున్నా. వాళ్ళ పద, నీ ఊహా సుందరిని చూపిస్తా. పద 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 పద. ఊహా సుందరి. భార్గవ్ బాబు, భార్గవ్ బాబు, నువ్వు నిజంగా నా ఊహా సుందరిని చూపిస్తావు కదా? నువ్వు అంత ప్రేమగా అడిగితే చూపించకుండా ఎలా ఉంటాను? నువ్వు ఎప్పుడు అరుస్తూ ఉంటే నీకు పొగరే అనుకున్నాను. అప్పుడప్పుడు ఇలాంటి మంచి పనులు చేసే మంచి మనసు కూడా ఉందన్నమాట. ఇంకా ఇప్పుడేం తెలిసింది? నీ ఊహా సుందరిని చూపించాక అప్పుడు నేనంటే ఏంటో నీకు పూర్తిగా అర్థమవుతుంది. నా ఊహా సుందరి నాకు చూపిస్తే నువ్వు ఊహించిన గిఫ్ట్ ఇస్తా. ఈ మాట నువ్వు చూశాక చెప్పు. పద, దా, దా. అదిగో నువ్వు అడిగిన ఊహా సుందరి అక్కడుంది. ఎన్ని రోజులు నేను నీతో గొడవ పడ్డాను, కానీ ఇక మీద మాత్రం ఫ్రెండ్గా చూస్తాను. ఆహా, అబ్బా, ఎందుకు ఇంతలోనే అంత మార్పు?
ఇన్ని రోజులు నా ఊహల్లో నన్ను ఎంతగానో అల్లరిపెట్టిన నా ఊహా సుందరిని నువ్వు నాకు చూపిస్తున్నందుకు థ్యాంక్స్. ఏంటి నీ ఊహా సుందరిని అంత గొప్పగా చెప్తున్నా? నువ్వు తన్ని ప్రేమిస్తున్నావా? కాదు, అది ప్రేమ కాదు, స్నేహం, మంచి స్నేహం. నా కల్లోకి ఎందుకు వస్తుంది, తన మొహం చూపించకుండా ఎందుకు దూరంగా ఉంటుంది, ఇవన్నీ అడగాలి. ఇదిగో ఫస్ట్ తను చూడాలి, తర్వాత తనతో ఫ్రెండ్షిప్ చేయాలి. ఊహా సుందరి అంటున్నావు, మళ్ళీ స్నేహం అంటున్నావు. అసలు ఏం మాట్లాడుతున్నావు నీకేనా అర్థమవుతుందా? ఒక అబ్బాయి ఒక అమ్మాయి గురించి ఆలోచిస్తున్నాడంటే ప్రేమో వ్యామోహమో కాదు. అలాగే ఒక అమ్మాయి ఒక అబ్బాయి గురించి ఆలోచిస్తే తన మీద అభిమానం ఉండొచ్చు, అన్నిటికి మించి మంచి ఫ్రెండ్షిప్ ఉండొచ్చు. ప్రతిదాన్ని ప్రేమతోనే ముడేయాల్సిన అవసరం లేదు. అయ్యో, అయినా ఇంకా నేను నీతో మాట్లాడుతుంటే నా ఊహా సుందరి వెళ్ళిపోతుంది. ముందు నేను తన్ని చూడాలి. ఎక్కడా ఎక్కడ నా ఊహా సుందరి ఎక్కడా? అదిగా ఎదురుకుండా కనపడుతుందిగా. అమ్మగారు, మీకు దండం పెడతాను. ఈ పెళ్లి నాకు ఇష్టం లేదు. నేను వేరే ఒకరికి మనసిచ్చాను. నోర్మోయ్! నువ్వు ప్రేమించిన ప్రేమని మనసులోని చంపుకుని మీ తాతయ్య చెప్పిన సంబంధాన్ని తల వంచుకుని తాళి కట్టించుకో. అలా బలవంతంగా నా మెల్లో తాలి పడితే అది నా కురితాడే అవుతుందమ్మా. నాకే ఎదురు చెప్తావా? నేనొకసారి తీర్పు చెప్పానంటే అది శాసనంతో సమానం. నేను మాట్లాడొచ్చు అత్తయ్య? అత్తయ్య, నువ్వు మావయ్యని పెళ్లి చేసుకుని చాలా కాలం అయింది కదా, నువ్వెప్పుడైనా ఆ ఇంటికి వెళ్ళావా? ఇష్టం లేని ఇంట్లో అడుగు పెట్టనని నీకు తెలుసు కదా. మరి ఇష్టం లేదని చెప్తున్న ఆ అమ్మాయికి పెళ్ళి ఎలా చేసుకోమన్నావు అత్తయ్య? ఇది ఎంతవరకు కరెక్ట్?